హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ శిరీష, కుకింగ్ విత్ సిరి. నా యూట్యూబ్ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈరోజు చూస్తున్నారా, ఇలా వైట్ జార్లో ఇలా పోస్తుంది ఏంటి, ఆయిల్లా ఉందనుకుంటున్నారా? అది గీ అండి, నెయ్యి. నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. ఇది తినడం వల్ల పిల్లలకి మంచిగా ఒళ్ళు పడుతుంది అని మా అత్తయ్య చెప్పారు. సో మేము ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాం. 1 మంత్ మొత్తం మీగడంతా కలెక్ట్ చేసి ఒక బౌల్లో వేసి పెడతాం. ఇలా కలెక్ట్ అయిన తర్వాత మంత్ ఎండింగ్లో మొత్తం వెన్నంతా తీసి నీట్గా చిల్డ్ వాటర్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని ఆ చల్ల వాటర్లో ఇదైతే నీట్గా వాష్ చేసుకోవాలి. నేనైతే 3 times నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇలా కడాయిలో వేసుకుంటున్నాను. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకు మంచిగా వచ్చేస్తుంది అనమాట నెయ్యి. సో నేను ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటున్నాను. వేసుకొని హై ఫ్లేమ్లో అయితే హీట్ చేసుకోండి. ఒక 5 minutes 10 minutes హై ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఒక ½ hourకి అది మంచిగా ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. మొత్తం నెయ్యి అంతా మనకి రెడీ అయిపోయి ఉంటుంది. ఇందులో ఒక తమలపాకు వేసుకోవాలి. అండ్ లైట్గా పెరుగు ఉంటుంది కదా, పెరుగులో తమలపాకు నానబెట్టి అయితే మేము వేస్తాము. ఈరోజు నాకు తమలపాకు దొరకలేదు, సో నేను వేయలేదన్నమాట. ఇంకా కొంతమంది కరివేపాకు కూడా వేస్తారు, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదంతా తీసి మనం 1 month యూస్ చేసుకోవచ్చు. అంత నెయ్యి అయితే మనకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.